చెదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ పై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా మృతి చెందినట్లుగా ప్రచారం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లు అటవీ ప్రాంతంలో ఇటు భద్రతా దళాలకు మావోయిస్టు పార్టీకి సంబంధించిన వారికి ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యంలో అందులో కీలకమైనటువంటి నేత హిడ్మాతో పాటు మరో 5 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కొద్దిసేపటి క్రితమే ఎన్కౌంటర్ పై స్పందించడం జరిగింది. ఎన్కౌంటర్ జరిగిన దానిపై కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో హిడ్మా మృతి చెందినట్లుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకునేందుకు ఇప్పటికే హిడ్మాకి సంబంధించిన ఫోటోస్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేయడం, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు పంపించడం అయితే జరిగింది. దీనిపై ఇక స్పష్టత అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఉన్నటువంటి హిడ్మా 1981లో జన్మించిన తర్వాతకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి కిషన్ జీ నేతృత్వంలో మావోయిస్టు పార్టీలో చేరడం జరిగింది. చేరిన తర్వాత అతి చిన్న వయసులోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా అయితే అంచెలంచెగా ఎదగడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి గోండు భాష, అదేవిధంగా హిందీ, తెలుగు, ఒడిశాకు సంబంధించినటువంటి 5 భాషలు కూడా పట్టు ఉండటం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి దాడులు చేయడంలో ఉన్నటువంటి దిట్ట అని చెప్పొచ్చు. దాదాపు 2007 సంవత్సరం, అదేవిధంగా 10 సంవత్సరం, 2017 సంవత్సరం దాదాపుగా 100 మందికి పైగా మావోయిస్టు పార్టీ సంబంధించిన జవాన్లను, సిఆర్పిఎఫ్ జవాన్లను కూడా వ్యూహాత్మకంగా వారిని రప్పించి వారిపై దాడులు చేసి హతమార్చినటువంటి నేతగా ఉండటం, అదేవిధంగా ఇటీవల కాలంలో కేంద్రం కూడా అమిత్ షా ఆపరేషన్ ఖగారు తీసుకురావడం, అదేవిధంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనేతలే టార్గెట్ గా చేసుకుంటూ ఆపరేషన్ ఖగారు నిర్వహిస్తుంది. అందులో ప్రధానంగా ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారీగా అయితే కుంబింగ్ నిర్వహించడం జరిగింది. ఇటీవల కాలంలో దాదాపుగా మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోవడం, అదేవిధంగా మిగతా సంబంధించిన వారంతా కూడా లొంగిపోవడం అయితే జరుగుతుంది. ఈ క్రమంలో కీలకమైనటువంటి నేతలు కూడా లొంగిపోవాలంటూ వారి కుటుంబ సభ్యులతో కూడా చెప్పించడం జరిగింది, సందేశం ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో హిడ్మాకి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ పూవర్తి గ్రామానికి స్వయంగా డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మ వెళ్లడం, అదేవిధంగా హిడ్మా తల్లితో మాట్లాడడం, వారితో కలిసి భోజనం చేసిన తర్వాత వారి హిడ్మాను లొంగిపోవాలంటూ కూడా ఒక పిలుపు సందేశం అయితే ఇచ్చడం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ యొక్క సందేశం ఇచ్చిన 2 వారాల తర్వాతకి హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోయినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. దానిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అతనిపై సుమారుగా 1 కోటికి పైగా రివార్డు ఉంటాం. తన భార్య రాజీ కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఆపై కూడా 50 లక్షల పైగా రివార్డు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి హిడ్మా ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కువ సంఖ్యలో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి దళం ఉంటుంది. అందులో ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో ఉండటం జరుగుతుంది. కావాలి కేవలం 6 మావోయిస్టులు మాత్రమే మృతి చెందడంపై కూడా అనేక అనుమానాలుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపై ఇంకా స్పష్టత అయితే రావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో. గుమగుమల వంటలే వంటలే చెదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.